హైకోర్టు ఆదేశాలను రేవంత్ ప్రభుత్వం మరోసారి బేఖాతరు చేసింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలన్న ఆదేశాలను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలిచ్చి దాదాపు 2 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో జీహెచ్ఎంసీ వార్డుల వివరాలు పొందుపరచలేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఓ పక్క వేలల్లో ఫిర్యాదులు వస్తుండగా మరోపక్క నిరసనలు కొనసాగుతున్నాయి. వార్డుల డిలిమిటేషన్ పై సలహాలు, సూచనలు, ఫిర్యాదులకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సలహాలు, ఫిర్యాదుల కేంద్రంలో సిబ్బంది గైర్హాజరయ్యారు. 2 రోజుల సమయం హైకోర్టు ఇచ్చినప్పటికీ నిన్న ఒక్కరోజు మాత్రమే కౌంటర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇవాళ 2వ రోజు ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రజలు వచ్చినా ఫిర్యాదులు తీసుకునేందుకు సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని గందరగోళం నెలకొంది. హైకోర్టు ఆదేశాలను రేవంత్ ప్రభుత్వం మరోసారి బేఖాతరు చేసింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలన్న ఆదేశాలను రేవంత్ సర్కారు పట్టించుకోలేదు. ఇక హైకోర్టు ఆదేశాలిచ్చి దాదాపు 2 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో జీహెచ్ఎంసీ వార్డుల వివరాలు పొందుపరచలేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, 2 రోజులు గడువు ఇచ్చినా కూడా పబ్లిక్ డొమైన్ లో వార్డుల వివరాలు ఎక్కడ కనిపించట్లేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఖచ్చితంగా 2 రోజుల సమయం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు 2 రోజుల పాటు ఇటు సలహాలు, ఏదైతే అభ్యంతరాలు స్వీకరించాలి వార్డుల డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద మొత్తంలో ఇటు సలహాలు, సూచనలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే 5,500లకు పైగా ఇప్పటికే సలహాలు, ఇటు ఫిర్యాదులు కూడా అందటంతో 2 రోజుల సమయం హైకోర్టు ఇచ్చింది. నిన్న ఒక రోజు మాత్రమే సలహాలు స్వీకరించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు, అంటే 48 గంటలు అనుకున్నా, ఈ రోజు సాయంత్రం 4:30 వరకు సలహాలు, ఇటు అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ స్వీకరించాల్సి ఉన్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా ఇప్పటికే ఈ కౌంటర్లో కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ దాదాపు గత నెల ఏదైతే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేరకు ఇక్కడ ఒక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో దాదాపు 7 రోజుల పాటు సలహాలు, స్వీకరణలు అనేది తీసుకున్నారు. హైకోర్టు కొంతమంది వెళ్ళినటువంటి నేపథ్యంలో 2 రోజుల సమయం ఇచ్చింది. మరికొన్ని రోజులు అభ్యంతరాలు కావచ్చు, ఫిర్యాదులు తీసుకోవాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం 10:30కు ఇక్కడ కొంతమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. కానీ ఈరోజు వచ్చినటువంటి కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో అటు 111 జీవోకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు సలహాలు ఇక్కడ తీసుకునేటువంటి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు కొంత గందరగోళానికి ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. పైన ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళినట్టుగా తెలిసింది. ఎవరిని కలిశారు ఏంటి, అసలు సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. 24 గంటల్లోగా అటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వార్డుల పునర్విభజన ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పింది. కానీ ఇప్పటి వరకు మనం క్షణం లైవ్ ఇచ్చే వరకు కూడా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు దానికి సంబంధించినటువంటి వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి సమాచారం ఏమాత్రం కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళు ఎవరిని కలవడానికి వచ్చారు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చారు? సాంశరణమయ్యప్ప. ఇక్కడ మేము జనవాడ గ్రామం నుండి వచ్చినాము, చేవల్ల కాన్స్టెన్సీ. మాది గత 2-3 రోజుల నుండి జిహెచ్ఎంసీలో కలుపుతున్నాం అంటున్నారు. మాది ఒక త్రిభువన్ జీవోలో ఉంది. జనవాడ, మిర్జోడ గ్రామాలు త్రిభువన్ జీవోలో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ బయట భాగాల్లో ఉన్నాయి ఈ 2 విలేజ్లు గిడంగా. ఇంతకుముందు గిడ మా యాదన్న ఎమ్మెల్యే గారి గిడంగా మాట్లాడారు. అదే చివరి రోజు అని చెప్పేసి మేము ఇక్కడ దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ ఎవరు లేకపోయేసరికి 3వ ఫ్లోర్కి ఇవ్వమంటే 3వ ఫ్లోర్లో మేము ఆఫీసర్ని కలిసి ఇవ్వడం జరిగింది. మాది గతంలో గ్రామ పంచాయతీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ బయటి భాగంలో ఉంది, త్రిభువన్ జీవోలో ఉంది. ఎలాంటి అభివృద్ధి పనుల గిడంగా నోచుకొని మా గ్రామాలు యథావిధిగా మున్సిపాలిటీ అని చెప్పి మున్సిపాలిటీ నుండి జిహెచ్ఎంసీ తీసుకున్నారు అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు రోజు టిఫిన్ కట్టుకొని గచ్చిబౌలి ఒక 30 కిలోమీటర్లు బతుకుదేరు కోసం వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు చాలా రాబోయే రోజులలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు చిట్టచివరి రోజు అని చెప్పేసి మేము దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాము. ఓకే, ఎందుకు మీకు ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది? మీ జనవాడ ప్రాంతం కావచ్చు, కొన్ని ప్రాంతాలు కూడా 111 జీవోలో ఉన్నాయి. కానీ ఇప్పుడు సలహాలు, సూచనలు తీసుకొని మీకు ఏదైనా ఫిర్యాదు చేద్దామన్నా కానీ ఇక్కడ అధికారులు అందుబాటులో లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? మీకు ఎట్లా? ఇక్కడ వచ్చాం సార్. ఇక్కడ వచ్చినాక కూడా అక్కడ అడిగాము. అడిగితే పైకి పోమని చెప్పి అక్కడ మంచిగా రిసీవ్ చేసుకుని లెటర్ కూడా ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్ మాకు ఇచ్చారు. అయితే మా గ్రామము ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ అని చెప్తున్నారు. మా గ్రామంలో చాలా నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి.
మా వాళ్ళు బండి వేసుకొని కానీ ఆటోలో కానీ డ్యూటీకి చాలామంది పోతారు. రోజుకు మన నెలకు వచ్చే వరకు 15,000 20,000 సంపాదిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో పడితే ట్యాక్సులు కానీ ఇవన్నీ కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మేము లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ కలిసాం సార్. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సిబ్బంది వచ్చిన దాదాపు నిన్నటి వరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉన్నారు, ఈ రోజు అందుబాటులో లేరు. మీరు ఫిర్యాదు చేయడానికి కూడా వచ్చినా కనీసం అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు అక్కడ ఎట్లా ఇబ్బంది అవుతుంది? వార్డుల పునర్విభజన ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నింటినీ జిహెచ్ఎంసీలో కలిపి మీకు ఎట్లా ఇబ్బంది? మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం స్వామి. అసలు మా గ్రామం అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గ్రామాన్ని తీసుకొచ్చి ఈ ఫస్ట్ మున్సిపాల్ చేసి ఇప్పుడు జిహెచ్ఎంసీలో చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఒక్కొక్కసారి ఏడుపు గీయటం వస్తుంది స్వామి. మా విలేజ్లో చాలామంది నిరుపేద కుటుంబం అసలు గచ్చిబౌలికి వెళ్ళి పని చేసుకొని తెచ్చుకున్న పైసలు 10,000 15,000 వస్తాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే ఆ 10-15,000 రెంట్ కట్టుకుంటారా లేదంటే ట్యాక్స్ కట్టుకుంటారా, దేనికి కట్టుకుంటారా అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో అయోమయం మస్తు గోస పడుతున్నారు స్వామి. స్వామి వైపు అసలు జనవాడ గ్రామ ప్రజల వాళ్ళని కనుక్కొనన్నా వాళ్ళ సూచనలు తీసుకున్నా ఇది చేస్తే మంచిగా ఉండే. లేరు కదా మీకు ఎవరు లేరు స్వామి, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇట్లా నిలబడుతున్నాం స్వామి మేము. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరు కూడా లేకపోవడంతో ఇక్కడ వాళ్ళు కింది ఇచ్చినటువంటి సమాచారం పేరుకు మళ్ళా పైన అధికారులను కలిసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు సమయం ఉన్నప్పటికీ సమయం 11:30 గడుస్తున్నా ఇప్పటికీ సిబ్బంది ఇక్కడ అందుబాటులో లేరు. సలహాలు తీసుకునేందుకు కూడా ఇక్కడ కనిపించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పబ్లిక్ డొమైన్ లో కూడా కనీసం వివరాలు కూడా గత 2 రోజుల నుంచి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.